హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? లాంగ్ వీడియో అయితే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే వస్తుంది. నేనైతే మంత్లీ లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నా. ఇంకా లాంగ్ వీడియో అయితే వచ్చేసింది. చూడండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పేసా వీడియోలో. అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మేము మా ఫ్రెండ్ వాళ్ళైతే ఫ్యామిలీతో అయితే మేమైతే ఒక ట్రిప్ అయితే వేద్దామని ఇంకా బయలుదేరినాం ఫ్రెండ్స్. మేమైతే కర్నూలు ఎంట్రీ అయినాం. చూడండి జెండా ఎంత చక్కగా పెట్టిరో, చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఆంధ్రాకి అయితే వచ్చేసినాం మేము. ఇంకా ఎక్కడికి వెళ్తున్నామంటే మేమైతే తిరుపతి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా రోజులు అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది తిరుపతి వెళ్ళాక. అందుకని తిరుపతి అయితే వెళ్తున్నాం మేము. మా డిగ్రీ ఫ్రెండ్ మేమైతే వెళ్తున్నాము. వాళ్ళిద్దరు మేమిద్దరము. ఇంకా మేమైతే ఆంధ్ర ఎంట్రీ అయిపోయినాం. ఇంకా ఏం చక్కగా తిరుపతి వెళ్ళే దారిలో మహానంది కూడా ఉంటుంది కదా, మహానంది చూసుకొని ఇంకా మేమైతే తిరుపతి వెళ్దామని ఇంకా వస్తుంటే పోతుంటే కనిపించే దేవుళ్ళు అన్ని దర్శనం చేసుకొని వెళ్దామని వెళ్తున్నాము. ఇంకా 3 డేస్ అయితే అనుకున్నాము. ఎన్ని డేస్ అవుతుందో చూడాలి. ఇంకా మహానందిలో మొత్తం అరటి తోటలే ఉంటాయి కదా ఫ్రెండ్స్. అసలు మహానంది గుడి చుట్టూ మొత్తం అరటి తోటలే ఉంటాయి. ఇప్పుడైతే గొల్లలు పట్టినాయి, ఇంకా పనులు అయితే కాలేదు. మేము అప్పుడు ఒకసారి నవంబర్లో పోయినాము, అప్పుడైతే చాలా పళ్ళు ఉన్నాయి. ఇంకా అరటి తోటలు అయితే ఇప్పుడు చిన్నవి కూడా నాటిరు. ఇంకా చాలా ఫేమస్ ఇక్కడ కర్నూలులో అరటి పండ్లు అయితే. ఇంకా మహానంది స్వామి దగ్గరికి అయితే మేము వచ్చేసినాము. ఇంకా మహానంది దగ్గర నంది అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్, విగ్రహము. మీరైతే వెళ్తే కామెంట్ చేయండి. ఇంకా మాకైతే కొంచెం దగ్గరనే మహానంది ఇంకా కర్నూలు. ఇంకా తర్వాత మహానంది నుంచి ఇంకా తిరుపతి అయితే వెళ్ళాలని మేము అనుకుంటున్నాము. ఇంకెక్కడెక్కడైతే చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మహానందికి అయితే వచ్చేసినాం. బాగుంటుంది కదా అసలు. అన్ని దేవుళ్ళు ఆంధ్రాలో గుట్టలపైనే ఉంటాయి, చాలా మంచిగా అనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇంకా మేము మహానంది దర్శనం అయితే చేసుకొని వెళ్ళిపోయినాం. ఎందుకంటే లోపలికి ఫోన్లలో ఉండే కాబట్టి వీడియో అయితే తీయలేదు. ఇంకా వస్తూ ఇక్కడ కోదండరామస్వామి టెంపుల్ కూడా కనిపించింది. ఇంక ఇక్కడ రాముని కూడా దర్శనం చేసుకొని ఇంకా తిరుపతి అయితే మేమైతే వెళ్తున్నాము. చూడండి కోదండరామస్వామి కడప దగ్గర ఉంటుంది కదా, రోడ్ పైనే ఉంటుంది టెంపుల్. చాలా బాగుంటుంది. ఇక్కడ గోపురాలు ఫేమస్. గోపురాలు ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి. దాంట్లోకి పెద్ద స్టోరీ ఉందంట, నాకు కూడా అంత తెలియదు. ఇంకా మేమైతే కోదండరామస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా లోపలికైతే ఫోన్లలో ఉండవు కాబట్టి ఇంకా బయటి లొకేషన్ అయితే మనం తీయగలుగుతాం ఫ్రెండ్స్, లోపలైతే తీయలేం కదా. ఇక్కడైతే రాములవారి ఎదుర్కోళ్ళ మండపం అంటే సీతమ్మ రాములవారి కళ్యాణం జరిగేటప్పుడు ఇక్కడ విగ్రహాలు తెచ్చి ఎదుర్కొంటారేమో మరి. ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ అంతా రాతి కట్టడమే, చాలా మంచిగా అనిపించింది. ప్రశాంతంగా ఉంది ఇక్కడ కోదండరామస్వామి దగ్గర అయితే. ఇంకా మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా సీతమ్మ వారు ఎదుర్కోవాలంట. ఇంకా మా గ్యాంగ్ అయితే చూడండి దర్శనం అయితే చేసుకొని ఇంకా మేమైతే బయటికి అయితే వెళ్తున్నాము. చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా తిరుపతి వెళ్ళేటప్పుడు ఇక్కడ కడప దిక్కు నుంచి వెళ్తే చాలా మంచిగా ఉంటుంది, వెళ్ళండి. ఇంకా మేము అక్కడ రాముడిని అయితే దర్శనం చేసుకొని ఇంకా మేము తీసుకెళ్ళిన ఫుడ్ అయితే తింటున్నాము. ఇంకా మేమైతే చపాతీ పులిహోర అయితే తీసుకెళ్ళినాము. ఇంకా నైట్ అయింది ఫ్రెండ్స్, 12 అవుతుంది. ఇంకా తిరుపతి అయితే రాలే. మేము మార్నింగ్ 11 గంటలకు అట్లా ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయినాము. ఇంకా 12 అయితే అవుతుంది. ఇంకా నాయనైతే నిద్రపోలే అస్సలు. మా ఫ్రెండ్స్ అయితే నిద్రపోయారు. ఇంకా డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక్కరే ఉంటే బాగుండదు కదా అని ఇంకా మేమైతే ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నాము. చూడండి పెద్ద పెద్ద లైన్ బండ్లు అయితే వస్తున్నాయి. నాకైతే చాలా భయమైంది అసలు. ఇంకా మేమైతే తిరుపతికి అయితే వెళ్తున్నాము. ఇంకెంత టైం పడుతుందో ఏమో చూడాలి. ఇంకా తిరుపతికి దగ్గరలో అయితే వచ్చేసినాము. ఇంకా మొత్తానికైతే తిరుపతి అయితే వచ్చేసినాము. ఇంకా ఇక్కడ గరుడ స్వామి దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా పైకి అయితే వెళ్ళాలి. ఇంకా మేమైతే స్టెప్స్ ద్వారా వెళ్దామని అనుకుంటున్నాము మెట్లెక్కి. ఇంక ఎట్లా అవుతుందో ఏమో చూడాలి. ఇంకా కార్లు అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ పైకి వెళ్ళడానికి. మేము వచ్చేవరకు ఒకటేమో అయ్యింది. ఇంకా కొద్దిసేపు అయితే ఇట్లా వండుకున్నాము. 3 గంటలకైతే పైకి వెళ్ళడానికి అలో ఇచ్చారు. ఇంకా మా వారు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే కార్ అయితే పైన పెట్టి మళ్ళీ కిందికి వచ్చేసారు బస్సులో. ఇంకా మేమైతే తడిబట్ట స్నానం చేసి ఇంకా మెట్లకైతే నేను అనుకోలే ఫ్రెండ్స్ బొట్లు పెడతానే. ఆడికి వెళ్ళినాక మా ఫ్రెండ్ 11 మెట్లకి అట్లా పెడదాం పట్టంటే ఇంకా కొన్ని మెట్లకైతే మేము బొట్టు అయితే పెట్టినాం. ఇంకా చూడండి మెట్లు ఎక్కుంటే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. మా ముగ్గురు వీడియో ఎందుకు ఉందంటే అసలు మా ఫ్రెండ్ వాళ్ళ మా హస్బెండ్ మాకన్నా స్పీడ్గా వెళ్ళిపోయారు ముందరికి. ఒక 2000 ఎక్కిన తర్వాత అప్పుడు కలుసుకున్నారు మమ్మల్ని అయితే. ఇంకా మేమైతే మెల్లగా 10 మినిట్స్ ఎక్కడము, 10 కూర్చోవడము, 10 మెట్లు ఎక్కి కూర్చోవడం అలా. నాకైతే అస్సలు ఒప్పుకోవాలి. నాకైతే ఒక 300 మెట్లు ఎక్కగానే నా పని అయిపోయింది ఫ్రెండ్స్.
ఇంకా అసలు ఎక్కుతానో ఎక్కనో నేను దేవుడా ఇంకోసారి అయితే నేను ఎక్కలేను నా వల్ల కాదని మొక్కుతున్నా. ఇంకా 2000 మెట్లు వచ్చిన తర్వాత అప్పుడైతే మా వారైతే నన్ను కలుసుకుండ్రు. ఇంకా అప్పుడు ఇంకా 1050 ఉన్నాయి. ఎప్పుడు ఎక్కుతామో ఏమో అని ఇంకా అలా అలా అయితే చాలా ఇబ్బంది పడుకుంటూ అయితే మెట్లయితే ఎక్కినాం ఫ్రెండ్స్. ఇక్కడ మెట్లు ఎక్కుతుంటే అన్నీ వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఉంటాయి కదా. ఇంకా ఇక్కడైతే చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే మేమైతే ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వచ్చేసాము. ఇంకా మెట్లు ఎక్కుతుంటేనే ఉంటుంది కదా. ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. ఇంకా చూడండి వెళ్తూ వెళ్తూ మాకైతే జింకలు అయితే కనిపించినాయి. ఇక్కడ కోనెంగలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు చాలా నేనైతే ఫస్ట్ టైం అసలు లైవ్లో చూడడము ఇంత దగ్గర నుంచి. ఇంకా మా వారైతే మామిడికాయ కొనుక్కొచ్చిండు దాంట్లోకి వేద్దామని. మామిడికాయ అయితే వేసేసిండు చూడండి. ఇంకా అలాగే మా 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 వారు ఉడతకు కూడా మామిడికాయ పెట్టిన అది తీసుకొని వెళ్తుంది చూడండి. చాలా మంచిగా అనిపించింది. ఇంకా పైకి వెళ్ళి తింటుంది అది నేను చక్కగా. చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం అసలు ఈ ఉడతనంటారా ఏమంటారో నాకైతే తెలియదు. సేమ్ అదైతే ఉడత లెక్కనే ఉంది. నేనైతే అడవి ఉడత అనుకుంటున్నా. ఇంకా మెట్లయితే ఎక్కుతున్నాము. సస్తా బస్తా అస్సలు ఓపిక లేదు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ కొద్దిగా మెల్లగా బాగానే నడిచిరు కానీ నాకు అస్సలు ఓపిక లేదు. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ అయితే మా వారికి అయితే ఇచ్చేసిన. ఇంకా మెట్ల ద్వారా అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ లొకేషన్ అయితే మస్తు బాగుంటుంది కదా ఫ్రెండ్స్ తిరుపతిలో. చల్లగా ఇంకా వర్షాలు వచ్చే టైంకి వెళ్తే ఎప్పుడు వర్షాలు వస్తూనే ఉంటాయి. చాలా మంచిగా అనిపించింది. ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే వర్షం అయితే రాలేదు. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది కదా. 7 కొండలు ఎక్కి దిగాలంటే అమ్మ అసలు మెట్లు ఎక్కగానే నాకైతే అస్సలు ఓపిక లేదు ఫ్రెండ్స్. మోకాల మెట్లు ఎక్కే వరకు మస్తు అయిపోయింది. ఇంకా మేమైతే నడుచుకుంటూ మెల్లగా అయితే వెళ్తున్నాము. ఇంకా మహానంది కోదండరామస్వామి దర్శనం చేసుకొని తిరుపతికి అయితే వచ్చి మెట్లు అయితే ఎక్కేసినాం కదా. ఇంకా నేను మా వారైతే మెల్లగా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఖాళీ ప్లేస్ అయితే చాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మొత్తం మెట్లు అయితే అస్సలు ఎక్కలేము. ఇంకా చూడండి వెహికల్స్ అయితే పోతున్నాయి. ఇంకా మేమైతే మోకాల మెట్ల ద్వారికి అయితే వచ్చేసాము. అమ్మో మోకాల మెట్లు ఎక్కుదామా నేనని అనుకున్నా. ఆడికి వెళ్ళినాక ట్రై చేసిన ఫ్రెండ్స్. దాదాపు ఒక 200కి పైనే మోకాల మెట్లు అయితే ఎక్కిన. మా వారు అయితే నా వల్ల కదా నేనైతే ఎక్కలేను నువ్వు ఎక్కని వీడియో అయితే తీసిండు. ఇంకా దాదాపు నేను ఒక 200 పైనే ఎక్కిన ఫ్రెండ్స్. అసలు ఎక్కుతా ఉంటే ఎక్కిన కానీ ఆ తర్వాత కనిపించింది ఈ చుక్కలు మామూలు కనిపించలే. పగటిపూటనే కనిపించినాయి చుక్కలు నాకైతే. ఎక్కుతా ఉంటే ఎక్కాలనిపించింది. మా వారైతే వద్దు వద్దు ఇంకా కాళ్ళు నొప్పి వేస్తే వద్దని చెప్పిండు ఆయన. ఇంకా నేను ఎక్కుతూనే ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు చూడండి ఎంత ఆయాస పడుకుంటూ ఎక్కుతారో. ఇంకా 250 మెట్లు ఉన్నాయి. అసలు ఇంకా అసుటు పోతా ఉంటే ఇంకా వస్తున్నాయి మెట్లు. ఇంకా మొత్తానికైతే మెట్లు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికైతే మెట్లు అయితే ఎక్కేసినాం. బయటికి అయితే వచ్చేసినాం. అమ్మయ్య అనుకున్నాము. ఇంకోసారి అయితే ఎక్కలేని అనుకున్నా. ఇంకా మేమైతే 1కి వెళ్ళినాం దర్శనానికి మధ్యాహ్నం. ఇంకా 12 అయింది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు వచ్చి చపాతీలు ఉన్నాయి. ఇంకా చపాతీలు అయితే తినేస్తున్నాం మేము. ఎట్లున్నాం చూడండి మా అవతారం. కౌంటర్లో కూర్చుంటే అమ్మ అసలు 10 గంటలు పట్టింది మాకైతే దర్శనానికి. చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. మెట్లు ఎక్కి వెళ్ళినాము కాబట్టి కాళ్ళు అయితే చాలా నొప్పులు వేసినాయి. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 12 అయింది 1 అయింది తినేసే వరకు. ఇంకా కొద్దిసేపు అయితే అనుకొని మార్నింగ్ అయితే లేచి మళ్ళీ మేమైతే శ్రీకాళహస్తి అయితే వచ్చేసినాము. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నవగ్రహాల పూజ చాలా ఫేమస్ కదా. మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు అయితే పూజ చేసినాము. ఇప్పుడైతే ఏం పూజ చేయలేదు. ఇంకా మేము శ్రీకాళహస్తి పైన శివుడు చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ విగ్రహం అయితే. నాకైతే మంచిగా అనిపించింది విగ్రహము. ఇంకా కొన్ని వీడియోసే తీసిన ఎందుకంటే లోపలికి ఫోన్లలో ఉండవు కాబట్టి. ఇంకా నాకు వీలైనట్టు వీడియోస్ అయితే తీసిన ఫ్రెండ్స్. అందరు లైక్ చేయండి కామెంట్ చేయండి. వీడియో మొత్తం ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇంకా మేము శ్రీకాళహస్తి నుంచి ఇంకా డైరెక్ట్ అయితే యాగంటి వచ్చినాము. యాగంటి వెళ్తుంటే కూడా ఇంకా సాయిబాబా విగ్రహం చాలా బాగుంటుంది. ఇంకా యాగంటిలో కూడా శివుడు చాలా బాగుంటుంది కదా. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసినాము. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా డైరెక్ట్ ఇంటికి పోవాలని అనుకుంటున్నాం. అస్సలు ఓపిక లేదు. ఇంక ఇంటికి వస్తుంటే ఇక్కడ మహాసిమెంట్ ఫ్యాక్టరీ అయితే కనిపించింది. చూడండి ఫ్యాక్టరీ ఎంత పెద్దగా ఉందో. ఇంకా చీకటి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కర్నూలు అయితే వచ్చేసినాము. చూడండి ఆ లైటింగ్ కర్నూలు సిటీ ఎంత బాగుందో నైట్ టైము. ఇంకా కర్నూలు అయితే వచ్చేసినాము. కర్నూలు నుంచి మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకెంత టైం అవుతుందో చూడాలి ఇంటికి వెళ్ళే వరకు. ఇంకా మొత్తానికైతే ఇంకా మధ్యలో అయితే ఆపుకొని ఒక హోటల్ దగ్గరికి వచ్చి ఇంకా హోటల్లో అయితే డిన్నర్ అయితే చేసేసినాము. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా మా ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా చూడండి తెల్లవారైంది. మార్నింగ్ అయితే 6 అయింది మా ఇంటికి వచ్చే వరకు. ఇంకా ఏం చక్కగా సక్సెస్ఫుల్గా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏ ఇబ్బంది లేకుండా. చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్.
చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మొత్తానికైతే మా ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదే మా ఇల్లు చూడండి. మీరు ఇంతకుముందే చూసింటారు కదా మా ఇల్లునైతే. ఇంకా ఇదే మా ఇల్లు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.